హాయ్ ఫ్రెండ్స్, మనం డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ను స్పోకెన్ ఇంగ్లీష్ లో ఎలా ఉపయోగించాలో తెలియక చాలా మంది కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే దీంట్లో కొద్దిగా క్వశ్చన్ చేసినప్పుడు ఒక విధంగా ఉంటుంది, పాజిటివ్ ఆన్సర్ లో ఒక విధంగా ఉంటుంది, నెగటివ్ ఇంటరాగేటివ్ లో మరొక విధంగా ఉంటుంది. ఈ విధంగా దీని యొక్క రూపం అనేది కొద్దిగా చేంజ్ చేయడం వల్ల చాలా మంది తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు అనేవి చేస్తూ ఉన్నారు. ఎటువంటి తప్పులు లేకుండా క్లారిటీగా ఈ వీడియోలో డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ను మనము ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు డిడ్ అంటే మనం ఎలా తీసుకుంటున్నామంటే బాగా గుర్తుంచుకోండి. డూ డస్ యొక్క పాస్ట్ రూపమే డిడ్. డూ డస్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాము? ప్రెజెంట్ టెన్స్ లో ఉపయోగిస్తాం. దానికి ఆపోజిటే పాస్ట్ టెన్స్. అంటే డిడ్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ లో ఉపయోగిస్తాం. అంటే పాస్ట్ టెన్స్ లో అంటే మనం ఎప్పుడని అదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఏదైనా ఒక పని ఖచ్చితమైన సమయంలో గతంలో పూర్తి చేశాను అని అన్నప్పుడు ఈ యొక్క డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ను మనం ఉపయోగిస్తాం. అంటే ఖచ్చితమైన సమయాన్ని ఇండికేట్ చేసేదే ఈ యొక్క డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్. అయితే మనకు ఈ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్, ప్రతి ప్రొనౌన్ కి కూడా డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ మనం ఉపయోగించవచ్చు. ఇక్కడ ఇక్కడ ఇది ఉపయోగించాలా, అక్కడ అది ఉపయోగించకూడదు అనేటువంటి కండిషన్ అనేది లేదు. ప్రతి ప్రొనౌన్ కి కూడా డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ మనము ఉపయోగించవచ్చు. అయితే దీన్ని మనం ఎలా ఉపయోగించాలి అనేది ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జనరల్ గా మనము డూ డస్ అనేది ప్రెసెంట్ టెన్స్ లో అన్నప్పుడు పాస్ట్ టెన్స్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది డిడ్. ఆ పాస్ట్ టెన్స్ లో ఖచ్చితమైన సమయాన్ని మనం ఇండికేట్ చేయాలి. ఖచ్చితమైన సమయం అన్నప్పుడు మనకు ఈ యొక్క తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్ లో కావచ్చు, మనం ఫ్రీక్వెంట్ గా ఉపయోగించేటువంటివి ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, అగో, వన్స్ అపాన్ ఎ టైమ్. ఎక్కువగా మాక్సిమం ఇవే ఉపయోగిస్తాం. ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. ఇవి ఎక్కువ ఉపయోగించేటువంటి పదాలు. ఇవి ఆల్రెడీ సీక్వెన్స్ లో చాలా ఈజీగా గుర్తించుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని డిడ్ అనేటువంటి దీనితో మనం ఎలా ఒక వాక్యాన్ని ఫ్రేమ్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. నేను ఆఫీస్ కి వెళ్ళాను. ఇక్కడ వెంట్ అనేది మనం ఏ వర్బ్ రూపంగా తీసుకున్నాము? వి2. ఇది చాలా ఇంపార్టెంట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఐ మీన్ డూ డస్ అనగానే మనం ఉపయోగించవలసింది వి1 అన్నాము. అదే విధంగా డిడ్ అనగానే మనం ఉపయోగించవలసింది ఇక్కడ వి2. ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. ఓకే ఫైన్. అదే సెంటెన్స్ ని డిడ్ కాంబినేషన్ లో ఎటువంటి మార్పు లేకుండా అదే అర్థం వచ్చే విధంగా కొద్ది మార్పుతో చెప్తా వాక్యాన్ని బాగా ఆలోచించండి. ఐ డిడ్ గో టు ఆఫీస్ ఎస్టర్డే ఈజ్ ఈక్వల్ ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. ఈ రెండు కూడా రైట్ ఎక్స్ప్రెషన్స్. ఈ రెండు విధాలుగా మనం చెప్పుకోవచ్చు. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం ఏది ఉపయోగిస్తామంటే ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఐ డిడ్ గో టు ఆఫీస్ ఎస్టర్డే మళ్ళీ డిడ్ ఎందుకు ఉపయోగించాము ఈ సందర్భంలో అంటే, మీరు నెగటివ్ సెంటెన్స్ చెప్పాలన్నా, ఇంటరాగేటివ్ చెప్పాలన్నా, నెగటివ్ ఇంటరాగేటివ్ చెప్పాలన్నా డిడ్ యొక్క సహాయం అనేది తప్పనిసరి. దానికోసం మీరు పాజిటివ్ సెంటెన్స్ లో ఈ విధంగా మీకు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. చూడండి, డిడ్ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ వి2, దట్ ఈస్ వెంట్. డిడ్ ప్లస్ మీట్ ఈజ్ ఈక్వల్ మెట్. డిడ్ ప్లస్ స్పీక్ ఈజ్ ఈక్వల్ స్పోక్. డిడ్ ప్లస్ రైట్ ఈజ్ ఈక్వల్ రోట్. డిడ్ ప్లస్ వి1 ఈజ్ ఈక్వల్ వి2. అంతే. ఈ ఫార్ములా, ఈ ప్యాటర్న్ మీరు గుర్తుంచుకోండి. ఈజీగా గతంలో ఖచ్చితమైన సమయంలో ఒక పని పూర్తి చేశానన్నప్పుడు ఈజీగా మీరు కొన్ని వందల ఎగ్జాంపుల్స్ అనేవి మీరు ఫ్రేమ్ చేయవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. అదే సెంటెన్స్ ని మీకు ఎలా చెప్పాను? ఐ డిడ్ గో టు ఆఫీస్ ఎస్టర్డే. రెండు రైట్ ఎక్స్ప్రెషన్స్. అయితే నెగటివ్ లో చెప్పాలన్నప్పుడు మనం ఎలా చెప్పొచ్చు అంటే చూడండి, ఐ డిడ్ నాట్ గో టు ఆఫీస్ ఎస్టర్డే. నేను నిన్న ఆఫీస్ కి వెళ్ళలేదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు లేదా ఇతరులు మీతో మాట్లాడేటప్పుడు ఐ డిడ్ నాట్ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే అని మీరు మాట్లాడవద్దు. ఇతరులు మాట్లాడినా కూడా అది గ్రామటికల్ గా రాంగ్ సెంటెన్స్. ఎందుకంటే డబల్ పాస్ట్ అనేవి ఒకే వాక్యంలో మనం ఎప్పుడూ కూడా ఉపయోగించే అవకాశమే లేదు. కాబట్టి డిడ్, ఐ డిడ్ నాట్ గో టు ఆఫీస్ ఎస్టర్డే.
లేదు ఇంటరాగేటివ్ లో చెప్పాలనుకోండి, అంటే ఒక వ్యక్తిని ప్రశ్నించాలనుకోండి, డిడ్ ఐ గో టు ఆఫీస్ ఎస్టర్డే? నేను నిన్న ఆఫీస్ కి వెళ్ళానా? పాజిటివ్ లో అడుగుతున్నావు క్వశ్చన్. నేను నిన్న ఆఫీస్ కి వెళ్ళానా? డిడ్ ఐ గో టు ఆఫీస్ ఎస్టర్డే? ఇక్కడ క్వశ్చన్ ఎలా చేశారు? డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ను సబ్జెక్ట్ అయినటువంటి ఐకి ముందర తీసుకున్నారు అంతే. ఇందులో లాజిక్ మ్యాజిక్ ఏం లేదండి, సూత్రాలు ఏం లేవు ఇక్కడ. డిడ్ ఐ గో టు ఆఫీస్ ఎస్టర్డే? అదే గనక నిన్న ఆఫీస్ కి వెళ్ళలేదా? అదే వాక్యాన్ని మనం నాట్ అప్లై చేస్తున్నాం. అదే వాక్యానికి మనము ఈ యొక్క ఇంటరాగేటివ్ లో ఉండే వాక్యానికి నాట్ అప్లై చేస్తున్నాం. డిడంట్ ఐ గో టు ఆఫీస్ ఎస్టర్డే? డిడంట్ ఐ గో టు ఆఫీస్ ఎస్టర్డే? నేను నిన్న ఆఫీస్ కి వెళ్ళలేదా? ఈ ఒక్క ప్యాటర్న్ తో డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ను మనము గతంలో జరిగిపోయినటువంటి పనులను ఎలా ఖచ్చితమైన సమయంలో మనం తెలియపరచాలో ఈ ప్యాటర్న్ ద్వారా మీరు కొన్ని వందల వాక్యాలను ఫ్రేమ్ చేయవచ్చు. ఈ ఏదైతే మీకు చెప్పానో, ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే, ఐ డిడ్ నాట్ గో టు ఆఫీస్ ఎస్టర్డే, డిడ్ ఐ గో టు ఆఫీస్ ఎస్టర్డే, డిడెంట్ ఐ గో టు ఆఫీస్ ఎస్టర్డే. ఇక్కడ నేను మీకు 3 పదాలు ఇస్తాను. ఈ 3 పదాలను ఒక్కొక్క ఎగ్జాంపుల్ లో మీరు కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మీరు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు అనేది కూడా నేను కూడా ఈజీగా అర్థం చేసుకోగలను. మీట్, అండర్స్టాండ్, లిజన్. ఈ 3 పదాలను మీరు పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టీస్ చేయండి. ఈజీగా ఇప్పుడే మీరు మాట్లాడడం అనేది ప్రారంభించగలరు. ఓకే ఫ్రెండ్స్, మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. బికాజ్ ఇంగ్లీష్ లో మనం అద్భుతాలు క్రియేట్ చేయబోతున్నాం.